సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. కృపనే చూపించినావా దేవా నా దేవా, నీ కృపనే చూపించినావా ప్రతి అడుగునా ప్రతి క్షణమునా నీ కృపయే చాలునంటివే, నీ కృపయే చాలునంటివే ప్రతి అడుగునా ప్రతి క్షణమునా నీ కృపయే చాలునంటివే, నీ కృపయే చాలునంటివే దేవా నా దేవా, నీ కృపనే చూపించినావా మలినములేని నీ ప్రేమ కరుణతో నిండిన నీ కృపయే, మలినములేని నీ ప్రేమ కరుణతో నిండిన నీ కృపయే ఏకమై స్తుతి గానములాయే, ఏకమై స్తుతి గానములాయే నా ప్రభుని కీర్తించగా, నా ప్రభుని కీర్తించగా దేవా నా దేవా, నీ కృపనే చూపించినావా ఎండిన ఎడారిలో ఎండిన నేలపై చిగురించిన రూపం, ఎండిన ఎడారిలో ఎండిన నేలపై చిగురించిన నీ రూపం, నిర్మల కాంతిలో నీ వదనం నా యేసుకే స్తుతులు నరించగా, నిర్మల కాంతిలో నీ వదనం నా యేసుకే స్తుతులు నరించగా దేవా నా దేవా, నీ కృపనే చూపించినావా ప్రతి అడుగునా ప్రతి క్షణమునా నీ కృపయే చాలునంటివే ప్రతి అడుగునా ప్రతి క్షణమునా నీ కృపయే
చాలునంటివే నీ కృపయే చాలునంటివే నీ కృపయే చాలునంటివే. ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆఖరి భాగం చదువుతున్నాను. 18వ వచనం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వరుని చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. దాని కింద భాగంలో జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించున్నాను. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటూ ఆ భాగంతో నేను ఊహించాను. జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమ అనేది ఒకటైతే, జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అనేది మరొకటి. ఇది జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ ఎఫ్సి పత్రికలో రాయబడి ఉంటే, జ్ఞానముకు మించిన సమాధానం ఫిలిప్పీ పత్రికలో రాయబడి ఉంది. తర్వాత మీ ప్రేమ నీతి ఫలాలతో నిండుకున్నట్లు అనేది కొలస్సీ పత్రికలో రాయబడి ఉంది. ఇలాగా ఒక్కొక్క పత్రికకి ఒక్కొక్క విధంగా ప్రేమను దేవుడు విప్పారజేస్తూ కలవరి ప్రేమలో సత్యాలని అపోస్తలుడైన పౌలు వివరణగా ఇచ్చినట్లుగా చూడగలం. దాంట్లో చూసినట్లయితే అయితే కనుక క్రీస్తు ప్రేమకు మించింది. సమస్త జ్ఞానం అనేది క్రీస్తు ప్రేమకు మించింది కాదు. ఎందుకంటే జ్ఞానమునకు మించింది క్రీస్తు ప్రేమ. జ్ఞానం అనేది ఇంతవరకు నేను చెప్పిన జ్ఞానం అది కాదు. నేను చెప్పేది కొన్ని జ్ఞానం ఉంటాయి. లౌకికమైన జ్ఞానం ఉంటుంది, తత్వజ్ఞానం ఉంటుంది, తర్వాత ఇంకా బైబిల్ ఎక్కువగా సంపాదించిన పాండిత్యం ఉంటుంది. వీటన్నిటిలో కల్వరి యొక్క జ్ఞానం అనేది వీటన్నిటిలో ఏలుబడి చేయాలి, అది రూల్ చేయాలి. ఈ జ్ఞానాల్లో ఈ జ్ఞానం అనేది కల్వరి జ్ఞానంలో అనేది కల్వరి ప్రేమ కల్వరి జ్ఞానం రెండు ఏకత్వం చెంది దాని ముందు ఒకలా చెప్పా. కల్వరి ప్రేమ కల్వరి జ్ఞానం రెండు ఏకత్వాన్ని చెందుతాయి. ఈ ఏకత్వం చెందినటువంటి కల్వరి ప్రేమ అనేది వీటన్నిటిని రూల్ చేస్తుంది. రూల్ చేయడం అంటే దాన్ని తన స్వాధీనంలోకి తీసుకొని అసలైన దేవుని జ్ఞానాన్ని బయలుపరుస్తుంది. ఇక్కడ సమస్త జ్ఞానాన్ని మించిన క్రీస్తు ప్రేమ, సమస్త జ్ఞానాన్ని మించిన దేవుని సమాధానం అనేది ఫిలిప్పీ పత్రికలో రాయబడి ఉంది. ఆ విషయం గురించి అది ఎక్కువగా ధ్యానించను. దీంట్లో విషయాలు ఏంటంటే, సమస్త పరిశుద్ధులతో కూడా దాని పొడుగు లోతు ఎత్తు గ్రహించుకున్నటకు జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నటకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించున్నాను. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే ప్రార్థన, ఆ ప్రేమను మీరు తెలుసుకోవాలి. సంగమ మీరు తెలుసుకోవాలి. ఉట్టుట్టి మాటలు కాదు చెప్పేది, ఉట్టుట్టి మాటలు అవి మాటలు కాదు. నేను ప్రార్థన చేస్తున్నా అంటే పౌల్ బోస్ హిజ్ నీ అంటాడు, రాస్తాడండి. తన మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాడు. పౌల్ బోస్ హిజ్ నీస్. దాంట్లో రాస్తాడు, దెర్ ఆర్ 2 great prayers in the epistles. ఈ ఎపిసిల్లో 2 great prayers are there for believers, for saints. These are the 2 main things why he is praying for them. This is very important matter I am telling you. Why? Because పౌల్ ఇక్కడ తన మోకాళ్ళు వంచడం అంటే అర్థం ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ హై అనమాట. ఎక్స్ట్రీమ్లీ హై అంటే ప్రేయర్స్ అండ్ సప్లికేషన్స్. దట్ మీన్స్ సప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మోర్ దాన్ ప్రేయర్. అంటే ఈ సప్లికేషన్ అనేది ప్రేయర్ కంటే కూడా చాలా చాలా లోతైనటువంటిది. విత్ గ్రోన్స్ అని రాశాడు దాంట్లో మాట అనేది. ఆ ప్రేయర్ అనేది మూలులతో, చెప్పసఖ్యం కాని మూలులతో, ఆ సప్లికేషన్ అనేది చెప్పసఖ్యం కాని మూలులతో నింపబడి ఉంటుంది. ఈ ప్రార్థన అనేదిలోకి నీ ఆత్మ వెళ్ళాలి సుమా. నీ ఆత్మ వెళ్ళాలి, నీ కన్నీళ్ళు వెళ్ళాలి, నీ దుఃఖం వెళ్ళాలి, నీ హృదయం వెళ్ళాలి. క్రీస్తుతో ఆ పాదాల్లో నువ్వు పెనవేయబడాలి. నీ మోకాళ్ళు ఉంచాలి అంటే నీ హృదయం ఉంచాలి. నీ హృదయం అతి అతి ఉన్నతమైన స్థానంలో నిలబడాలి. ఈ సత్యం గ్రహించాలంటే ఎఫెసీ సంఘమా అని రాస్తూ 1వ అధ్యాయంలో క్రీస్తు యేసక చూడండి. 1వ అధ్యాయంలో ఆయన మిమ్మల్ని పిలిచిన 17వ వచనం, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపులోని నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వరం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన
మహిమైశ్వర్యం, పరిశుద్ధుల్లో స్వాస్థ్యంలో మహిమైశ్వర్యం నీ ఆత్మకు అందాలంటే నీ మోకాళ్ళు ఉంచాల్సిందే. ప్రేయర్స్లో లేక సప్లికేషన్ ద్వారా, విజ్ఞాపన ద్వారా ఏంటి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాల్సిందే. విజ్ఞాపనకి రహస్యం. ఆ విజ్ఞాపన రహస్యంలో పరిశుద్ధుల ఐశ్వర్యం నీకు అందబడుతుంది, ఆత్మకి, నీ ఆత్మకు అందబడుతుంది. ఆ విజ్ఞాపన రహస్యంలో అదేంటి పరిశుద్ధుల ఐశ్వర్యం నీ ఆత్మకు అందకపోతే దేవుని సంఘాన్ని ఆ క్రీస్తు ఆత్మతో మహిమైశ్వర్యంతో నింపడానికి నీకు పడదు. అటువంటి ఐశ్వర్యక గనులు ఉన్నాయి. ఎఫెసీ సంఘమా, నీకు ఇచ్చినటువంటి గనులు, ఆ మార్గాలు నీ ఎఫెసీ సంఘంలో నిలబడి ఉన్నాయి. అది అనాదికాల సంకల్పంలో ప్రభు ఆ గనుల్ని తెరిచాడు, ఆయన సంఘాలకి తెరిచాడు. ఎఫెసీ పత్రిక పర్టికులర్గా ఎందుకు రాస్తున్నాడంటే దాంట్లో ఎందుకు రాస్తున్నాడంటే ఒక్కొక్క సంఘానికి కొన్ని విషయాలని మెన్షన్ చేశాడు, చాలా డీప్గా మెన్షన్ చేస్తూ వచ్చాడు. ఈ ఎఫెసీ పత్రిక వచ్చేపాటికి రాణిగా తన ప్రేయస్గా ఎంచుకున్నాడు ఎఫెసీ పత్రికలో పరిశుద్ధుల్ని. అంటే అంత ప్రేమ చూపించాడండి ఎఫెసీ పత్రిక మీద, పత్రికల్లో ఉన్న పరిశుద్ధుల్ని. ఎందుకంటే అనాది కాల సంకల్పంలో ఆ రాణి అక్కడ నిలబడింది. ఆ యొక్క వేయబడినటువంటి కార్నర్ స్టోన్లో సంఘం అనే ఆ స్థాయి, అటు యూదులు ఇటు అన్నిలు అనేది ఆ స్థాయి, ఆ కార్నర్ స్టోన్ క్రీస్తులో ఆ సంఘం అప్పుడు నిలబడిన సంఘం ఉండదు, ఇప్పుడు నిలబడినటువంటి సంఘం కాదు. అందుకోసం ఈ హేతు చేత అన్యుల్ని మీ నిమిత్తము క్రీస్తు యేసు ఖైదీనైన పౌలు నేను ప్రార్థన చేస్తున్నాను మీకోసం అన్నాడండి. అక్కడ మొదటి అధ్యాయంకి వచ్చేపాటికి పరిశుద్ధులలో ఆయన ఐశ్వర్యంలో మహిమ ప్రకాశించిందండి. ఏ మహిమ ప్రకాశించిందంటే కల్వరి రక్తధారల్లో ఆ యొక్క కోణాల్లో మహిమాయుక్తమైన కోణాలు నీ ఆత్మకి తగిలిని, ఆ యొక్క మార్గాల్లో నీ ఆత్మ తగిలితేనే పరిచయం చేస్తావు. శ్రమ అయినా, హింస అయినా, బాధ అయినా, హీనత అయినా అవన్నీ కూడా నీ నుండి ప్రభు వాటిలో నుంచి నేను తప్పించి ప్రభు నిన్ను లేపుతాడు సుమా. లేకపోతే సేవ చేయటం సాధ్యపరచబడదు, అత్యున్నతమైన సేవ చేయటం సాధ్యపరచబడదండి. నేను మీకు చెప్తున్నా, ఈ రహస్యమైనటువంటి ధననిధులు నీ ఆత్మకు సొంతమవుతే, ఈ ఐశ్వర్యం నీ ఆత్మకు సొంతమైతే పరిచర్య చేయగలవు, కానీ ఇవి లేకుండా పరిచర్య చేయటం అనేది సాధ్యపరచబడదండి. అందుకోసం ఎఫెసీ సంఘానికి 3-4 చోట్ల ఈ ప్రార్థనకు వచ్చిన సత్యాలను వివరించాడండి. దాంట్లో ఎలా వివరించాడంటే విశ్వాసుల కోసం ప్రార్థించాడండి. విశ్వాసుల హృదయాలు, బిలీవర్స్ హృదయాలు గురించి ప్రార్థన చేశాడు ఆయన. వాళ్ళు దేవుని యొక్క శక్తి, ట్రెమెండస్ లవ్, ట్రెమెండస్ పవర్ ఆఫ్ గాడ్ అని ఉంది. హీ వాంట్స్ దెమ్ టు నో ద ట్రెమెండస్ పవర్ ఆఫ్ గాడ్. పౌల్ ప్రేస్ ఫర్ ది హార్ట్స్ ఆఫ్ బిలీవర్స్ అసలు. He prays for the hearts of believers. He wants them to plant into the tender love of God అని పెట్టాడండి. టెండర్ లవ్ ఆఫ్ గాడ్. 3 విధాలుగా విషయాలని నేను మీద మాట్లాడుతున్నాను. ఏం ప్రేయర్స్ చేశాడంటే తన మోకాళ్ళలోంచి 2 great prayers in this epistle Paul wrote. Paul prays for the heart of believers. ఏంటంటే పరిశుద్ధుల హృదయాలు పరిపక్వత చెందాలి, మార్పు చెందాలి, రూపాంతరం చెందాలి. ఎలా రూపాంతరం చెందాలంటే ఈ టెండర్ లవ్ అంటే సున్నితమైనటువంటి సుకుమారమైన ప్రేమ, ఎండిన చోట, ఎండిన నేలను మొలిచిన చెట్టు, ఎండిన భూమిలో మొలిచిన మొక్క ఎలా మొలుస్తుందన్న మొక్క టెండర్గా అంటే చాలా సున్నితంగా, సుకుమారంగా ఆ రేఖలు, ఆకులు ఇలాంటివి ఇరిగిపోతాయి. అటువంటి దైవికమైన ప్రేమ ఎండిన భూమిలో ఈ భూగోళంలో ఆ టెండర్నెస్ అనేది, ప్రేమ అనేది క్రీస్తులో లభించిందండి. నువ్వు ఆ ప్రేమకి అడ్డుకట్టబడు. నువ్వు ఆ ప్రేమకు అంటుకట్టబడితే ఆ మొక్క ఎదిగే కొద్దికి మహావృక్షం అయిపోద్ది, ఫలాలు ఫలిస్తుంది. మాధుర్యమైన ఫలాలు ఫలిస్తుంది. ఆ టెంకులు ఎక్కడ పడిపోతాయో అక్కడ మొక్కలు వస్తాయి. ఆ గింజలు ఎక్కడ పడిపోతాయో అక్కడ మొక్కలు వస్తాయండి. పరిశుద్ధులు ఈ ప్రేమ చేత కట్టబడాల్సిన తన ప్రార్థనది, అపోస్తలుని యొక్క వేదనది. ప్రభా, ఈ పరిశుద్ధులు ఈ సున్నితమైన ఆ ప్రేమ చేత కట్టబడితేనే, క్రీస్తుకి అంటుకట్టబడితేనే, ఆ వేరుకు అంటుకట్టబడితేనే వాళ్ళు బలాత్సయం చేత, క్రీస్తు యేసు యొక్క బలాత్సయం చేత వాళ్ళ హృదయాలు కట్టబడతాయి, లేదా కట్టబడవు. అది తన వేదన. నేటి పరిశుద్ధుల కొరకు, నేటి సంఘంలో బిడ్డల కొరకు, నేటి కుటుంబంలో బిడ్డల కొరకు పరిశుద్ధులు పడే వేదన ఉండదు. అది వేదన. నువ్వు కన్నీరు కార్చడం అంటే అదేంటి కన్నీరు కార్చడం? దేనికోసం కన్నీరు కార్చడం కాదు. వీళ్ళేదో పెద్ద చదువులు చదవాలని కన్నీరు కార్చడం కాదు.
వీళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలని కన్నీరు కార్చడం కాదండి. నీ బిడ్డలు ప్రభు సన్నిధిలో పెరగాలని కన్నీరు కార్చండి. సమస్తం ఆయన ఇస్తాడు, సమస్తం ఆయన ఇస్తాడండి. నువ్వు ఎవరి కోసం అయితే కన్నీరు కారుస్తున్నావో ఆ బిడ్డను సంఘానికి నిలబెడతాడు ఆయన. ఏ బిడ్డ అయితే ఎదురు తిరుగుతాడో, ఏ బిడ్డ అయితే నీకు ఎదురాడుతాడో ఆ బిడ్డను నీ కుటుంబానికి తలమానిగ్గా చేస్తాడండి. ఆ తలమానిగ్గా చేసే సంఘంలో ఆ యవనస్తుని తలమాలికి కడతాడండి. సొగసైన కిరీటం పెడతాడండి. గులాబీ పూదండలతో ఆ శిరస్సుని అలంకరింపజేస్తాడండి. ఆ టెండర్నెస్ అనేది, సున్నితమైనటువంటి ఆ యొక్క ప్రేమ అనేది, క్రీస్తు ప్రేమ నీకు లభించిందా? అది లభించకుండా వాక్యోపదేశాలు చేస్తే 13వ అధ్యాయం 1 కొరింథీలో దాంట్లో రాయబడి ఉందండి. ఏమని రాయబడిందంటే, రోగుడి కంచు అంటే గణగణలాడు తాళాలు. మనుషుల భాషతో నేను మాట్లాడినాను, కంటిన్యూ చేసుకోండి. దాని తర్వాత, నేను ప్రేమలేని వాడనైతే రోగిడి కంచును గణగణలాడు తాళమనే ఉందను. ప్రవచించు కృపావరము కలిగి జ్ఞానవంతియు కలిగిన వాడైనను, కొండలను పెక్కలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఎంత మంచి మాట అంటే, ప్రేమ ఉండాలండి. పెద్ద పెద్ద ఉపదేశాలు కాదు, పెద్ద పెద్ద బోధలు కాదు, బలాలు గుర్తి ఎరగొట్టడానికి కాదు బోధలు. ఒకరి జీవితాల్లో కలవరి ప్రేమ, నీ గుండెల నుంచి ఆ టెండర్నెస్, ఆ లవ్, ఆ ప్రేమలో ఆ యొక్క సారం అనేది, దయారస్వం అనేది పొంగి పొర్లి పారుతుందనే విషయం ఆలోచించుకోండి. నీ గుండెల్లో ఆ ప్రేమ లేకపోతే, ఆ దయారస్వం, ఆ కరుణాధారలు నీ గుండెల నుంచి రావు. నీతి, కలవరి నీతి హృదయంలో లేకపోతే జీవప్రదమైన నీతి నీ ఆత్మకు అందసుమా. బైబిల్ చదవడం కాదు, వాక్యం ప్రకారం జీవించేవారు ధన్యులు. అందుకోసం జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, జ్ఞానమునకు మించిన క్రీస్తు సమాధానం, ఆ జ్ఞానం, ఈలకు సంబంధమైన జ్ఞానం, తత్వజ్ఞానాలు, పెద్ద పెద్ద జ్ఞానాలు, వాటికి మించినటువంటి కలవరి ప్రేమతో, ఆ జ్ఞానంతో నీ హృదయం నింపబడితే, ఆ కలవరి ప్రేమతో దేవుని సంఘాన్ని పరిపాలించడానికి, పరిశుద్ధులకి ఆ మార్గాలు తెలుస్తాడండి ఆయన. తర్వాత వాళ్ళు ఆ బలాస్యాన్ని 1వ అధ్యాయం 17 నుంచి 19 వరకు, క్రీస్తు యేసునందు పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వరం పెట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాస్యమును బట్టి విశ్వసించు. మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం పెట్టిదో. ఆ వినియోగపరిచిన బలాస్యంలో అపరిమితమైన మహత్యం, ఇంగ్లీష్ పదాలు నేను చూడలేదు, కానీ అది ఇంగ్లీష్లో చెప్పడం పదం కూడా నాకు తెలియదు ఇప్పుడు. అది ట్రెమెండస్ పవర్ అంటే అద్భుతమైన శక్తి, బలాస్యం. ఆ శక్తి తండ్రి అయిన దేవుడికి, కుమారుడి క్రీస్తు మాత్రమే ఉంది, మరెవరికి కూడా లేదు. ఆ శక్తిని మీరు తెలుసుకోవాల్సిమా, ఎఫెసీ సంఘమా? మీరు తెలుసుకోవాలి. ఆయన విశ్వాసుల హృదయాల గురించి రాస్తూ 3వ అధ్యాయంలో 11-17 వరకు రాస్తాడు. దాంట్లో తర్వాత ఆ టెండర్ లవ్లో, ప్రేమలో వారు స్థాపించబడాలని, నిర్మించబడాలని, అతుకుబడాలని, ఆ ప్రేమలో ఏకం కావాలని ప్రార్థన చేస్తున్నాడు. అది విశ్వాసులకు సంబంధించినటువంటిది, రక్షించబడిన వారికి సంబంధించినటువంటిది. తర్వాత ఈ ప్రేమ అనేది 3 విధాలుగా ఉంది. చెప్పాలంటే 3 విధాలుగా ఒక విశ్వాసలో ఆ ప్రేమ నిలబడి ఉంటే అది వేరుపారుతుందండి. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి 19 వరకు, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వరం చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి, పొడుగు, లోతు, వెడల్పు, ఎత్తు ఎంతో ప్రేమలో మీరు వేరుపారాలి. ఆ టెండర్నెస్ అనేది, సున్నితమైనటువంటి ఆ ప్రేమ అనేది నీ హృదయంలో క్రీస్తు ప్రేమలోనికి, పొడుగులోనికి, వెడల్పులోనికి, ఎత్తులోనికి వేరుపారాలి. అది నా ప్రార్థన. అప్పుడు మీరు గనులు స్వతంత్రించుకుంటారు. దేవుని యొక్క పరిశుద్ధ స్థానాలను మీరు స్వతంత్రించుకుంటారు. ఆ స్వాస్థ్యం మీ ఆత్మకు లభ్యమవుతుంది. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ పాత నిబంధన గ్రంథంలో ముందు భాగాల్లో ఉన్నటువంటి ఆ సత్యాలన్నీ కూడా, హిస్టారికల్గా ఉన్నటువంటి సత్యాలన్నీ కూడా నీ ఆత్మ ఆ ప్రయాణం చేస్తుంది. పరిశుద్ధాత్ముడు నీ ఆత్మ మీద, భుజం మీద చేసి ఆ సత్యంలోనికి నేను నడిపిస్తాడు. అది పరిశుద్ధాత్మ ప్రేమలో ఒకటి. అది కనుక నువ్వు ఆత్మ గ్రహించుకోకపోతే దేవుని గ్రంథంలో ఉన్న విలువలు తెలియవు. అందరూ పెద్ద పెద్ద బైబిల్ చదవలేరు. స్కాలర్స్ రాశారు, ఎన్నో మంచి మంచి బైబిల్స్ రాశారు. అందరూ చదవలేరు. ఎందుకు చదవలేరు అంటే అంత జ్ఞానం ఉండదు. ఎంతో జ్ఞానం కలిగిన వాళ్ళు ఆ బైబిల్ చదివితే కొన్ని పాయింట్స్ దొరుకుతాయి, చాలా మంచి పాయింట్స్ దొరుకుతాయి.
కానీ అంత అంత ఆ జ్ఞానాన్ని సంపాదించడం అనేది సాధ్యపరచబడదు. నాలాంటి వ్యక్తికి అసలే సాధ్యపరచబడదు. నేను నాకున్న సమయాన్ని దేవుని దగ్గర బ్రతిలాడుకుని, ఆ రెవల్యూషన్ కోసం బ్రతిలాడుకుని, వేదన పడి దేవుని సన్నిధిలో అడుక్కుంటాను. నేను ఎలా బెగ్ చేస్తానంటే బ్రతిలాడుకుంటాను. నేను దేవుని సన్నిధిలో బ్రతిలాడుకున్నప్పుడు నా ఆత్మీయ జీవితం ఎలా కనబడుతుందంటే చాలా అధమురాలుగా కనబడతా, ఏమీ లేని దానిగా కనబడతా, నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు కనబడతా. నా నీతి ఎక్కడ, దేవుని నీతి ఎక్కడ నాలో ఉన్నట్టు కనబడదు. ప్రార్థన చేస్తున్నప్పుడు నేనేదో అపరిశుద్ధురాలుగా కనబడతా. బ్రతిలాడుకుంటాను నేను ప్రభువుని ఆ రెవల్యూషన్ కోసం, వేదన పడతాను దేవుని దగ్గర. లేకపోతే ఈ రెవల్యూషన్ నాకు అందదు. ఎందుకంటే ఒక్కోసారి బైబిల్ గ్రంథం ముగిపడుతుంది, కఠినాత్మకంగా ముగిపడుతుందండి. వారం రోజుల్లో మెసేజ్లు చెప్పాలి, 10 మెసేజ్లు చెప్పాలి. బైబిల్ గ్రంథం ముగిపడిపోద్ది, ద్వారం తెరవబడదండి. అప్పుడు పాటలు పడతానండి, నాకు తెలియని పాటలు పడతానండి, నాకు తెలియని స్తుతి గీతాలతో ఆయన బతిలాడుకుంటానండి. అందుకోసం ఆయన పాటలు రాయగలిగాను. నాకు తెలియని స్తుతి గీతాలతో ఆయన బతిలాడుకుంటాను. ఆయన సన్నిధిలో నేను ఆయన పాదాల మీద పట్టడానికి నిర్ణయించుకుంటానండి. ఆ సమయంలో దిక్కులేని దానిగా నిర్ణయించుకుంటాను, ఏమీ లేని దానిగా నిర్ణయించుకుంటాను నా జీవితాన్ని. అలా త్యజించుకుంటాను దేవుని సన్నిధిలో. ఎందుకు చెప్తున్నానంటే ఎలా విడదీయబడింది అనే విషయానికి మీకు చెప్తున్నాను నేను. అటువంటి సమయంలో ఈ బైబిల్ గ్రంథం యొక్క విపులీకరణ, ఈ సత్యాలు నాకు అందిన విషయాలు మీ మధ్యలో మాట్లాడుతున్నా. అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తూ, మీరు దేవుని సంపూర్ణత, దాంట్లో మీరు పూర్ణులు అవ్వాలి, పరిపూర్ణత చెందాలి. అంటే ప్రభు యొక్క ప్రేమలో వేరుపరాలి. ఆ దయారసం మీ గుండెలో నుంచి పారాలంటే దాని పొడుగు, లోతు, వెడల్పు, ఎత్తు నువ్వు తెలుసుకోకపోతే నువ్వు సంఘాన్ని పరిపాలించలేరు, ఎవరు కూడా పరిపాలించలేరు. సంఘాలని పరిపాలించడం అనేది పెద్ద పెద్ద వారికి లభ్యమవుతుంది, అందరికీ లభ్యమవుతుంది. కానీ అల్పులైనటువంటి వ్యక్తులకి ఈ మూలుంటే కొడతారు, ఆ మూలుంటే కొడతారు, అక్కడుంటే కొడతారు, ఇక్కడుంటే కొడతారు, అసలు ముఖం ఎక్కడ చూపించకూడదు అనుకుంటారు. కానీ అట్టి వారికి లభించే దర్శనం అనేది పెద్ద పెద్ద వాళ్ళకు కూడా లభించినటువంటివి ఆ చిన్న వాళ్ళకి లభిస్తాయండి. అటువంటి చిన్నవాళ్ళు మన సంఘాల్లో ఉన్నారనే విషయం కూడా మీతో మాట్లాడుతుంటున్నాను నేను. తర్వాత వాక్య భాగంలో 3 విధాలుగా దేవుని ప్రేమ అనేది ప్రొలాంగ్ చేయబడింది. ఒకటి ఏంటంటే ఎఫెసు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, 1వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. ఏంటంటే ఆ యొక్క ప్రేమని, టెండర్ లవ్ మీరు అనుసరించి నడుచుకోవడమే కాదు, దాన్ని మీరు కౌగిలించుకోవాలి. ఆ ప్రేమని, దాన్ని హత్తుకోవాలి. ఆ ప్రేమని మీరు హత్తుకోవాలి. ఆ ప్రేమ నీదనుకోవాలి. నువ్వు దానికి మించి ఒక్కడుగు ఇటోటికి వేయటానికి వీలు లేదు, వీల్లేదండి ఇటోటు. ఆ ప్రేమకు మించి మరొక ప్రేమకి నీ కళ్ళు చూపు మేరకు కూడా వెళ్ళడానికి కూడా వీల్లేదు. ఆ ప్రేమలో, పరిశుద్ధుని ప్రేమలో, నీ మొట్టమొదటి ప్రేమలో అన్నాడు అక్కడ, నీ మొదటి ప్రేమలో నువ్వు నడవాల్సిందే జీవితకాలం అంతా. ఆ మొదటి ప్రేమలో నడిస్తేనే నీ సువాసన అందుద్ది. నీ మొదటి ప్రేమలో నడిస్తేనే ఫలాలు అందుద్ది. నీ మొదటి ప్రేమలో నడిస్తేనే దయారసం పొంగి పారుద్ది. ఆ మొదటి ప్రేమలో నడిస్తేనే పరిశుద్ధుల ఐశ్వర్యం ఆత్మ కుమరించబడుతుంది. ఆ మొదటి ప్రేమలో నడిస్తేనే జీవవృక్ష ఫలం ఆత్మకు అందుద్ది. ఫలం యొక్క మాధుర్యం ఆత్మకు అందుద్ది. ఆత్మ ఫలాల్లో ఉన్నటువంటి ఆ మాధుర్యం, రసదారుని ఆత్మకు అందించబడతాయి ఆ మొదటి ప్రేమలో. అంతకంతకు అధికమై నీ ప్రేమ అధికమై ఉన్నతమైన స్థలాల్లో, ప్రభు యొక్క ఆ ఉన్నతమైన స్థలాల్లో, పరమగీత 2వ అధ్యాయంలో ప్రేమ విందుల్లో అన్నాడు. ప్రేమ విందుల్లో ధ్వజస్తంభాల మీద నీ ప్రేమ క్రీస్తు ప్రేమతో కూడా ఆనందిస్తుందండి. ఆ ధ్వజస్తంభాల మీద ఉన్న క్రీస్తు ప్రేమ నీ ఆత్మకు లభించకపోతే ఆ యొక్క ప్రభుతో కలిసి జీవించే ఆ యొక్క యాత్రలో, ఆ యొక్క వనాలలో, శృంగారమైన వనాలు అన్నాడండి, దాంట్లో నీ ఆత్మ పరవశం చెందకపోతే ఆ వనాల్లో, ఆ శృంగారమైన వనాల్లో క్రీస్తు ప్రేమకి నీ ఆత్మ అంకితం కాకపోతే ఆ మాధుర్యం నీ ఆత్మకు అందదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నా. ఆ ప్రేమ అటువంటిది. ఆ ప్రేమ తల్లిని, తండ్రిని, భర్తని, భార్యని, బిడ్డల్ని మరిపించిన ప్రేమలో నీ ఆత్మకి వశమయ్యేటువంటి మార్గాలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటిని మించినటువంటి ఆ ప్రేమ నీ హృదయంలో పరిశుద్ధాత్మదేవుడు నిన్ను అలంకరింపజేస్తాడు, నిన్ను పొదిగింపజేస్తాడు. రత్నాలతో నిన్ను ఆ ప్రేమలో నేను చేసినప్పుడు అటు ఈ నీలమేంటో, రత్నమేంటో, వైడూర్యమేంటో, పచ్చేంటో అర్థమవుద్ది. నీలరత్న ఖచ్చితమైనటువంటి ఆ శరీరంలో నీ ఆత్మను పొదిగినప్పుడు, క్రీస్తు యేసు యొక్క మహిమను నువ్వు చూచినప్పుడు నువ్వు పరవశం చెందుతావు, లేకపోతే నువ్వు పరవశం చెందలేవు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత
అది నీ జీవితకాలంలో అది ఎఫెసీ రాసిన పత్రిక 3:15 తర్వాత ఇంకోటి ఏంటంటే నీ చర్చ్ మెంబర్స్ ఉంటారు చూడండి. మన చర్చ్ మెంబర్స్ ఇండివిజువల్గా ఉంటారు, కష్టాలలో ఉంటారు, లేమిలో ఉంటారు, దారిద్ర్యంలో ఉంటారు, ఆర్థిక పరిస్థితుల్లో ఉంటారు. వారి మీద నీ ప్రేమను కొంచెమన్నా చూపిస్తున్నావా? నీ ప్రభు నీకు ఇచ్చినటువంటి ఆ ధనాన్ని కొంతైనా వ్యయపరుస్తున్నావా? దేవుని సంఘాన్ని కట్టడానికి కొంత డబ్బైనా ఇవ్వగలుగుతుంటున్నావా? సంఘం కట్టబట్టడానికి అందరి చేత ఆ సంఘం కట్టబడదు, ఆ డబ్బు అందరి చేత వాడబడదు. ధనికులు కోటీశ్వర డబ్బు దేవుని సంఘాన్ని కట్టబడదు. పరిశుద్ధులైన ప్రభువు నీ చేతికి ఇచ్చిన డబ్బు, నీ కుడి చేతిలో నీకు పెట్టిన డబ్బు చేత మాత్రమే దేవుని సంఘం కట్టబడుద్దని ఆ విషయం తెలుసా? ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సంఘంలో ఇండివిజువల్గా ప్రతి మెంబర్ అంటే ఎంతమంది ఆత్మీయ స్థాయిలో ఉంటున్నారో వారిని పరామర్శించి ఆ ప్రేమను, క్రీస్తు ప్రేమను చూపగలుగుతున్నావా అనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి. అది ఎఫెసీ 3:16, 2 కొరింథీ 4:26 రాయబడింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే దేవుని యొక్క ప్రేమ యొక్క మిస్టరీ ఏంటి? దేవుని యొక్క ప్రేమ యొక్క మిస్టరీ, ద మిస్టరీ ఆఫ్ గాడ్స్ లవ్ అని రాయబడింది. ద మిస్టరీ ఆఫ్ గాడ్స్ లవ్ అంటే ఆ రహస్యం ఏంటి, ఆ మర్మం ఏంటి? అది ఒక మర్మం, నీ అంతరంగంలో దాచబడిన మర్మం, నీ రహస్యంలో దాచబడినటువంటి అది ఒక రహస్యం. అది రహస్య ప్రేమ. అది పట్టుకుని వీధి తిరగలేరు. అది పట్టుకుని నేను ప్రభుని ప్రేమిస్తున్నాను అని చెప్పలేరు. అంతరంగంలో ఆ ప్రేమ నీకు ప్రభువు సంబంధించింది. కలుషాలు బాపింది, కరుణతో నింపింది, పాపాన్ని హరించింది, పరిశుద్ధ కళలు మిలమిలలాడాయి ఆత్మలో, పరిశుద్ధ సౌందర్యం ఆత్మలో ఆ మార్గాలు తెరిచింది. మహిమ యొక్క కళలలో నీ అంతరంగం సాగిలపడింది. మహిమ యొక్క ప్రభావంతో నీ అంతరంగం కప్పబడింది. నీ రాణి ధరించుకునే వస్త్రాలు, ఆ నీతి వస్త్రాలలో బంగారం యొక్క ఆ దైవత్వం యొక్క ఆ యొక్క చక్రాలు చెక్కబడ్డాయి. రాణి వస్త్రాలు నీతితో చెక్కబడ్డాయి, పరిశుద్ధతో చెక్కబడ్డాయి. ఆ మహిమ యొక్క ముద్రలో ఆ బంగారపు వస్త్రం మీద అవి ప్రకాశించాయండి. ఆ రాణి దేవునికి సంబంధించింది, క్రీస్తుకు సంబంధించింది. ఆ రాణి ఆ ప్రేమను చూస్తావు. ఆ ప్రేమను నువ్వు చూడకపోతే దేవుని ప్రేమను వివరించి నువ్వు చెప్పలేవు, సరికదా చెప్పలేవు. ఎవరైనా వివరించి చెప్తే నీ మనసు సహించదండి. ఆ మనసు సహించదు. చెప్పేవన్నీ బూటకలు అనుకుంటారు, చెప్పేవన్నీ అబద్ధాలు అనుకుంటారు. ఎందుకంటే ఆ ప్రేమలో రూట్ లేదనమాట. ఆ ప్రేమలో ఆ రూట్ లేదు. అంతరంగంలో ఆ టెండర్నెస్ కలవరి ప్రేమలో ఆ రూట్ లేదు. సున్నితమైనటువంటి ఆ ప్రభావంతో, సున్నితమైన ప్రేమతో ఆ హృదయం లేదు. సమస్తం నీ కళ్ళకు చెడుగానే కనిపిస్తుంది, మంచి చెడుగా కనిపిస్తుంది. నీ కళ్ళల్లో ఉన్న కామెర్లు పచ్చగా ఎలా ఉంటాయో అందరినీ అలా ఊహిస్తావు. పరిశుద్ధులు కూడా హీనపరిచి కొట్టేస్తావు, నీ కాళ్ళతో కట్టేస్తావు. ఎందుకంటే ఆ ప్రేమ నీలో లేదు కాబట్టి, నీలో లేదు కాబట్టి. వారు ప్రార్థన అంటే నీకు అసహ్యం, ప్రార్థన వినవు. ఎందుకంటే అది సహించలేని జీవితం. అది దుష్టునికి సంబంధించినది. అది సాధారణ అధికారంలో ఉన్నటువంటిది. అది అంధకార శక్తులతో నింపబడినటువంటి ఆ హృదయం యొక్క స్పందన కలవరి ప్రేమ చేత క్రష్ చేయబడితేనే ఆత్మ నెమ్మది పొందుతుంది, లేకపోతే నెమ్మది పొందదు. కలవరి రక్తదారులలో నీ హృదయం ఏకమైతేనే ఆ దయారసం పారుతుంది, లేకపోతే పారదు సుమా. దయారసం అంటే ఏంటో నువ్వేం చెప్పలేవు. అదేంటో చెప్పలేరండి, ఎవరు చెప్పలేరు. ఏసు యొక్క దయారసం బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను, మిమ్మల్ని బ్రతిలాడుకుంటున్నాను. అటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారండి? ఇప్పటి కాలంలో ఎవరు అటువంటి వ్యక్తులు లేరని చెప్పాలి. అందుకంటే దాంట్లో రహస్యంగా ఉంచబడినటువంటి ప్రభు యొక్క క్రీస్తు యేసు యొక్క మర్మం, రహస్యంగా అందరూ దాచబడిన మర్మం. నీ కష్టం వస్తే ఎక్కడికి వెళ్తావు, నీకు శ్రమ వస్తే ఎక్కడికి వెళ్తావు, నీకు నింద వస్తే ఎక్కడికి వెళ్తావు, నువ్వు నీ ఆత్మ ప్రతిఫలించకపోతే అక్కడికి వెళ్తావు, బంధం విడదీయకపోతే అక్కడికి వెళ్తావు. ఏది వచ్చినా నువ్వు అక్కడికి వెళ్తావు. రాత్రి గడియలో అవనివ్వండి, ఉదయకాలం గడియలో అవనివ్వండి, నీ రహస్య స్థానాల్లో అవనివ్వండి, అక్కడికి వెళ్తావు. నీ విన్నపాన్ని వివరించుకుంటావు, కన్నీరు మున్నీరు అవుతావు దేవుని సన్నిధిలో. అది రహస్య ప్రేమ. ఎవరు చెప్పగలిగేది కాదు, ఎవరితో చెప్పగలిగేది కాదు. ఎఫెసీ పత్రికలో రాయబడింది, నేను క్రీస్తుని గురించి, సంఘాన్ని గురించి చెప్తున్నాను. ఇది మర్మం, ఇది బయలుపరచడానికి వీల్లేదు, ఇది రహస్యం, అది చెప్పడానికి వీల్లేదు. అటువంటిది నేటి పరిశుద్ధుల్లో ఆ స్థానాన్ని నిలబెట్టాడండి దేవుడు. కొంతమందికి నిలబెట్టాడండి. ఆ స్థానంలో కొంతమంది ఉన్నారు కాబట్టి కొంతమందికి నిలబెట్టాడు. ఎక్కువ మంది నిలబడి ఉంటే ఎక్కువ నిలబడేది. కానీ అటువంటి పరిశుద్ధులు ఏకమైనప్పుడు
వారు అటువంటి పరిశుద్ధులు ఏకమై ప్రార్థించినప్పుడు పరలోక ద్వారాల్లో నుంచి మహిమ కుమ్మరించబడుతుందండి వారి మీద. అది మాత్రం జ్ఞాపకం చేసుకోండి. అటువంటి పరిశుద్ధులు ఏకమైనప్పుడు ఏకాత్మతో ప్రార్థిస్తున్నప్పుడు అందుకోసం ఆ క్రీస్తు యేసు యొక్క బలాశయమును బట్టి విశ్వసించి మీందు అన్నాడు. దాంట్లో ఎఫ్సి పత్రిక 1:17 క్రీస్తు యేసు యొక్క బలాశయమును బట్టి విశ్వసించి మీందు అపరిమితమైన మహత్యం ఎట్టుదో ఆ మహత్యం నీకు తెలుస్తుంది హృదయానికి. ఆ మహత్యంతో నీ హృదయం నింపబడదు, లేకపోతే నీ హృదయం నింపబడుతుందా? ఎట్టి పరిస్థితుల్లో నింపబడదు. ఇది రహస్యం అని చెప్పాను నేను, ఇది మర్మం అని చెప్పా, ఇది నీకు క్రీస్తుకు సంబంధించిందని చెప్పా. ఆ మాటలు వేరు, ఆ పలుకులు వేరు, ఆ భావోద్వేగాలు వేరు, అది కన్నీరు వేరు. కన్నీరు వేరండి. ఆ సమయంలో నీ కన్నీరు అప్పుడు దేవుని సన్నిధిలో కలవరి సిలువపై దాగి ఉన్న ప్రభు యొక్క హృదయంలోనికి అంతరంగంలోనికి హత్తుకునేట్లు చేస్తుందండి. ఇంకా అంతకు ముందుకెళ్ళలేనికి నేను తర్వాత అంతేకాకుండా మన జ్ఞానం కంటే జ్ఞానం గురించిన క్రీస్తు ప్రేమ ఆ లెవెల్స్ ఎలా ఉంటాయంటే మనం ఊహించింది మనం చెప్పగలిగేది కాదు, మనం ఊహించింది కాదు, మనం చెప్పగలిగేది కాదు, లేకపోతే మనం ఏదో రాసుకుంది కాదు. ఆ యొక్క అతీతమైనటువంటి దైవికమైన ఆ వివరణ ఆత్మకి తెల్లతేటపరచబడుతుంది. వివరణ అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ రహస్యంలో నుంచి, ఈ యొక్క మర్మంలో నుంచి, రహస్యంలో కేంద్రీకరించబడినటువంటి ఆ యొక్క వాక్కు ఆత్మకి ఎలా ఇవ్వబడుతుందంటే అలా ఇవ్వబడుతుందండి. ఆ ప్రార్థనాత్మ హృదయంలో అనేకమైన కట్టడాలు కట్టుతుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఎఫ్సి పత్రిక 3:19 దాంట్లో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములకు సదాకాలం మహిమ కలుగును గాక. అప్పుడు మనం అడుగు వాటన్నిటికంటే, మనం ఊహించే వాటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి, అత్యధికంగా చేయగలిగే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా దేవునికి, క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు మహిమ కలుగుతుంది ప్రభుకి. మనం ఏది అడుగుతామో, మనం ఏవైతే తలుస్తామో, ఊహిస్తామో వాటన్నిటికంటే అత్యధికంగా ప్రభు చేస్తాడు. అత్యధికమైన రీతిగా ప్రభు చేస్తాడండి. ఆ మార్గాలు తెరవబడతాయి ప్రార్థనలో, ఆ గొప్ప మార్గాలు. 3:20-21 అందుకోసం ఆ సఫిషియన్సీ అంటే లేకపోతే చాలినంత ఊహించినంతటికంటే అత్యధికంగా అది ఆ లైఫ్, అది దేవుడు ఎటువంటి సమృద్ధిని ఆత్మకిస్తాడంటే అటువంటి సమృద్ధిని ప్రభు ఆత్మకిస్తాడండి. తర్వాత ఆ ప్రేమ కూడా అంత సఫిషియెంట్గా, ప్రేమ కూడా అంత సఫిషియెంట్ లవ్ అంటే అంత చాలినంత ఆ ప్రేమలోనికి మన ఆత్మ తీసుకుని వెళ్తాడు. ఎప్పుడూ శ్రమలే కాదు, ఎప్పుడూ సిలువ శ్రమలే కాదు, ఎప్పుడూ సిలువ రక్తమే కాదు. ఆ రక్తంలో దాచబడి ఉన్నటువంటి మహిమాయుక్తమైన ఆనందం ఉందండి దాంట్లో. మహిమాయుక్తమైన కణాలు ఉన్నాయండి దాంట్లో. మహిమాయుక్తమైన తేజస్సు ఉందండి. నిన్ను పరవశింపజేసే ప్రేమ ఉందండి దాంట్లో. ఎప్పుడూ సిలువే కాదు. సిలువ విలువైనది, సిలువ మహిమ కలిగింది, సిలువ అపారమైంది, సిలువ మహిమాయుక్తమైంది. ఉట్టి శ్రమలతోనే కాదు, శ్రమానుభవమే కాదు, శ్రమానుభవంలో ఉన్నతమైన మహిమా మార్గాలు ఆత్మకు తెరవబడతాయండి. నీ అంతరంగం తేజోమయం అవుతుంది. దేవుని యొక్క రివల్యూషన్తో, ప్రత్యక్షతో నీ ఆత్మ తేజవంతం అవుతుందండి. దేవుని అపారమైన శక్తి సామర్థ్యాలతో నీ ఆత్మ నింపుతాడండి. అది ఉన్నతమైన మార్గం, పరిశుద్ధులకు ఇచ్చిన మార్గం అది. అందుకోసం మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా చేయగలిగే శక్తివంతుడైన దేవుడు ఆయన, ఉన్నతమైన దేవుడు ఆయన. అందుకోసం కింద రాస్తాడు 4వ అధ్యాయంలో, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు, క్రీస్తు జ్ఞానానికి మించింది సమాధానం అన్నాడు కదండి. దాంట్లో కింద అంటున్నాడు, మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించు, ప్రేమతో సహించమన్నాడండి. తర్వాత మీరు మిమ్మల్ని పిలిచిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణమైన వినయంతోనూ సాత్వికము నడుచుకునే వలనని నేను మిమ్మల్ని ప్రభువును బట్టి ఖైదీనే నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఎన్ని విషయాలు వస్తాయండి దాంట్లో. ఫలమంతా, ఆత్మఫలమంతా దాంట్లో నింపబడి ఉంది. సమాధానం దగ్గర నుంచి ప్రేమ దగ్గర నుంచి దీర్ఘశాంతము, పూర్ణ వినయము, సంపూర్ణ వినయము, సాత్వికము, వీటన్నిటిలో కూడా ఖైదీనే నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను.
ఎందుకంటే దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణమైన వినయం ఎక్కడొస్తుందండి? అది ఎక్కడి నుంచి వస్తుంది? 90%, 99% వస్తుంది, 1% రాదు. రాదండి, 1% రాదు. చిటుకునొస్తుంది కోపం, చిటుకునొస్తుంది కోపం. పరిశుద్ధులైతే తన రహస్యంలోకి వెళ్ళి ఏడుస్తారు. ఆ కోపాన్ని ఎందుకు ప్రభువా అని కోపగించుకున్నాను, చిన్నదండి, చిన్నది. ఒక పని అమ్మాయిని చిన్న మాట అన్నానండి నేను, చిన్న మాట అన్నా. చిన్న మాట అంటే నేమనలేదు, కానీ కొంచెం గడుచుగా సమాధానం చెప్పాను. మనసు ఎంత వ్యధ చెందిందంటే దేవుని సన్నిధిలో తిరిగి క్షమాపణ చెప్పే వరకు ఆ మనసులో ఉన్న బాధపోలేదండి, బాధపోలేదు. ఏ వ్యక్తిని కూడా నాకు తెలిసి ఏ వ్యక్తిని కూడా గాయపెట్టను, నా జీవితంలో నేను గాయపెట్టను. ఆ శ్రమని హృదయంలో పెట్టుకుని మగ్గుతాను, కానీ ఆ బాధని ఎవరికి విప్పి చెప్పనండి, నేను విప్పి చెప్పను. ఎందుకు చెప్పనంటే అది ప్రార్థనలో క్రష్ చేయబడాలి, అది వ్యతిరేకతలో ప్రార్థనలో క్రష్ బూడిదైపోవాలి. అంతేకాని నా స్వతహాగా తీసుకుని ఇతరులని నేను ఆ స్థాయిలో నేను ఉండలేనండి. ఎందుకంటే ప్రభువుని ఎరిగినటువంటి నేను నా గురించి నేను గొప్ప చెప్పుకోవటం కాదు, లేకపోతే ఈ వాక్యోపదేశాలు మీ ముందు చెప్పలేను, నేను అనుభవించినవి మీ ముందు చెప్పలేను, నా ఆత్మలో లేనివి మీకు చెప్పలేనండి, చెప్పలేను, ఇటు పరిస్థితులు కూడా చెప్పలేను. నేను అనుభవించిన బోధ మీకు ముందు ప్రత్యక్షపరచలేను, నేను అనుభవించిన సత్యాలు విశదీకరించలేను, అది రివీల్ చేయబడవు. అది అలా చేస్తే అవి నిలవు. ఏ వ్యక్తి బోధని నేను తీసుకోనండి. ఎందుకు తీసుకోనంటే నా ఆత్మకి ఇష్టమైనవి అయితే నా ఆత్మలో ప్రింట్ చేయబడతాయి. అవి కాకపోతే అసలు నా ఆత్మ దాంట్లో వెళ్ళదు. అవి ఆత్మ సంబంధమైందో కాదో ఆత్మలు వివేచనిచ్చాడండి పరిశుద్ధులకి. అవి ఆత్మ నుంచి పుట్టేయో లేదో, శరీరం నుంచి పుట్టేయో లేదో అని ఆత్మలు వివేచనిచ్చాడండి. ఆత్మలు వివేచన ఇచ్చాడు ఆత్మకి. అతడు ఎవరి చేత నేను వివేచింపబడ్డావు. ఆత్మను అనుసరించే వ్యక్తి ఎవరి చేత వివేచించబడడు. అనేసార్లు మనం ఎన్నో వాక్యోపదేశాలు వింటాం, కూర్చోలేము చాలాసార్లు కూర్చోలేమండి. అసలు ఏం చెప్తారో ఏమో అర్థం కాదు, కూర్చోలేము. అక్కడ అనిపిస్తుంది, ప్రభా ఏంటి నాకు ఇటువంటి పరిస్థితి ఇచ్చావు నాకు అనిపిస్తుందండి. దానికి స్పర్జన్ రాస్తాడండి ఒక దాంట్లో, నీ దీనత్వం అంటే ఏంటో అంటే దాంట్లో రాస్తాడు, నీకు ఇష్టం కాని బోధ, ఆత్మ సంబంధమైన బోధ కానిది శరీర సంబంధమైంది వాక్యం వింటున్నప్పుడు దాన్ని నువ్వు సహించుకోగలిగితే, దాన్ని సహించుకొని నువ్వు కూర్చోగలిగితే దీనత్వం అంటే ఏంటో నువ్వు గ్రహించుకుంటావు. తెలిసిందా అన్నాడండి దాంట్లో స్పర్జన్ రాసిన బుక్లో. మరొకసారి ఒక ఆయన రాస్తాడండి, దాంట్లో రాస్తాడు, నీవు దేవుని ఆత్మ లేని ఉపదేశాలు వింటున్నప్పుడు నువ్వు లేచి బయటికి పారిపోయి వెళ్ళి చలిలో మిడ్నైట్ చలిలో కూర్చో, అది నీకు సంతృప్తికరంగా ఉంటుంది. కానీ దేవుని ఆత్మ లేని అదేంటి వాక్యాలను వినవాకు నువ్వు కూర్చోవద్దు, ఎవరేమనుకుంటున్నా సరే అని రాస్తాడు. ఇంకొక ఆయన ఎంత తేడా ఉంచుతారు ఒక్కొక్క దాంట్లో. దేవుని వాక్య వివాహాలు పరిశుద్ధాత్మ నింపండి సత్యాలు నేటి సంఘానికి ఇవ్వకపోతే సంఘం ఎక్కడ నడుస్తుందండి? సంఘం ఎక్కడ నడుస్తుంది అనే విషయాన్ని, అందుకోసం మనం అడుగు వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల శక్తివంతుడైన దేవునికి సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు ఈ వాక్యం దీవించును గాక. ప్రార్థించుకుందాం. తండ్రి వందనాలు ప్రభువా, మహాగరుడవు మహోన్నతుడైన దేవుడు నీవు. నీ పరిశుద్ధ సన్నిధిలో లభించింది ప్రభా ఈ జీవాహారం, నా ఆత్మకి ఇచ్చిన జీవాహారం నీ పరిశుద్ధ సన్నిధిలో ప్రభా తెలియజెప్పి ఉంటుండగా ప్రభు నీ ఆశీర్వాదానికి కర్తలుగాను, నీ ఆశీర్వాదానికి అర్హులుగాను, నీ ఆశీర్వాదాన్ని సంపాదించుకుని వారిగాను మమ్మల్ని నిలబెట్టుకుని ఆశీర్వదించు ప్రభా. విన్న వారిలో నీ ఆశీర్వాదం యొక్క మార్గాలు తెరవబడినట్లుగా, సర్వ సంపదలు కూడా తెరవబడినట్లుగా వారి జీవితాలని మీరు ఆశీర్వదించమని ప్రభా ఈ వాక్యం ఫలభరితం చేయమని యేసునామంలో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నగరి గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.